పసుపునైతే ముందుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. పసుపులోని కర్క్యుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. పసుపులో వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు. పసుపు అయితే చర్మ ఆరోగ్యానికి అయితే మంచిది. మధుమేహం ఉన్నవారికి, ఆర్థరైటిస్ ఉన్నవారికి కూడా ఇది మేలు చేస్తుంది. డిప్రెషన్, అధిక కొలెస్ట్రాల్ వంటి వాటికి కూడా మంచిది. మెరుగైన మానసిక స్థితిని కూడా సాధిస్తుంది. కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. మెదడు పనితీరు కూడా మెరుగుపరుస్తుంది. వాస్తు శాస్త్రంలో పసుపు చాలా ప్రాముఖ్యత ఉంది. పసుపును ధార్మిక, జ్యోతిష, ఆయుర్వేద దృక్కోణం నుంచి ఎంతో ప్రయోజనకరంగా భావిస్తారు. పసుపుతో కొన్ని వాస్తు పరిష్కారాలు. ఇంట్లో పసుపు మొక్క నాటడం వల్ల ఐశ్వర్యం పెరగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఇంటికి ప్రధాన ద్వారం పసుపు నీటిని చల్లాలి. పసుపు నీటిని ఒక నాణెం ఉంచితే అద్భుత ప్రయోజనం ఉంటుంది. పసుపు రంగు పసుపు వస్తువులు పచ్చిగా ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. పసుపు, కుంకుమ దేవుడి పూజలో విశిష్ట స్థానం ఉంది. పసుపు ఆరోగ్యానికి మేలు చేయడం కాకుండా కొన్ని విఘ్నాల నుండి మనం రక్షిస్తుందని తెలుసుకోవాలి. సనాతన ధర్మంలో సంప్రదాయంలో పసుపు ఎంతో పవిత్రంగా భావిస్తారు. పసుపు ఆరోగ్య ప్రయోజనాలకు ఇచ్చే ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. జ్యోతిష త్రిపాఠి మాట్లాడుతూ పసుపు రంగును పశ్చిమ దిశలో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని, ఈ దిశ సంపాదన, లాభం, మానసిక శాంతి మరియు సానుకూల శక్తిని ప్రోత్సహిస్తుందని, పసుపు వస్తువులను ఈ దిక్కున ఉంచితే వివిధ రకాల ఆర్థిక, ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.